ఒరే అబ్బాయి, ఆ పెద్దాడు కొడుకు చూసావా? నేను చెప్పిన మాట వినిపించుకోకుండా ఎంత పొగరుగా వెళ్ళిపోయాడో. దానికి నేనేం చేయనే అమ్మా. అన్నయ్య గారి అబ్బాయి అలా ఎదిరించినా నా కొడుకు మాత్రం నువ్వు చెప్పినట్టే విన్నాడుగా. ఏ ఆ అబ్బాయికి మాత్రం ఏం మాయరోగం వచ్చిందని అలా మాట్లాడాలి? ఇద్దరు ఈ గుండమ్మ గారి కృష్ణలేగా. అవుననుకో. ఇప్పుడు ఆ ఇంజనీర్ గంగాధరం గారు వస్తే నేనేం సమాధానం చెప్పనురా? దాంతే ఉంది అమ్మా, నువ్వు నోరిప్పావంటే చాలు ఆయనే పారిపోతారు. గుండమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం బాబు, రండి కూర్చోండి. మీ మనవడు ఊళ్ళోకి వచ్చాడా? వచ్చాడు బాబు. మీరు వచ్చేంత వరకు ఉందామని అనుకున్నాడు. అదేమిటో వాళ్ళ ఆఫీసులు ఒట్టి రోగిష్టి పినుగులా ఉన్నాడు. హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వీడిని వెంటనే రమ్మనమని కబురు పెట్టారు. వెళ్ళిపోయాడు. అరే నేను రావడం వృధాయిందనమాట. ఇంకెందుకు ఇక బయలుదేరా. అదేమిటి బాబు, వచ్చారుగా, భోంచేసి పెడతారు గాని. కూర్చోండి అమ్మాయి. కూర్చోండి. మీరు భోంచేసి వెళ్ళకపోతే అమ్మ ఊరుకోదు. ఆ తర్వాత మీ ఇష్టం. చిచ్చి చిచ్చి చి ఎంతో కష్టపడి బోరింగ్ వేసిన నీళ్లు పడినట్టు చచ్చి చెడు ఆ ఊరేళ్ళ పని మాత్రం జరగలేదు. ఏమిటండి అలా విసుక్కుంటున్నారు? పెళ్లి చూపులకు అబ్బాయి రానన్నాడా ఏమిటి? వచ్చేవాడని వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాస్ కి హఠాత్తుగా గుండె పోటు వచ్చిందిట. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, మళ్ళీ వస్తాడు. అయ్యో రామా, ఆ అబ్బాయి వస్తాడేమో కరువు తీరా చూద్దామని పొద్దుటి నుంచి ఆశ పెట్టుకున్నాను. ఆ కొడ కట్టాయి. వాటర్ లేని ఏరియాలో జనం బిందెలు పట్టుకు ఎదురు చూసినట్టు ఆ కుర్రాడి కోసం నువ్వు ఆశ పెట్టుకోవడం ఏమిటి? నువ్వు తనివి తీరా చూడాలనుకోవడం ఏమిటి? అబ్బాయిని తనివి తీరా చూడాల్సింది నువ్వు కాదు, అమ్మాయి. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? పెళ్లి చూపులు ముచ్చట తీరకుండానే రెండో పెళ్లి పెద్ద మనిషి కట్టబెట్టారు మా నాన్న. అందుకని పెళ్లి చూపులు ఎలా ఉంటాయోనని. నేను చస్తే తప్ప నీకు మళ్ళీ పెళ్లి చూపులనే ఉండవు. పిన్ని మీద ఎగరటం అలా ఉంచండి డాడీ. ఇప్పుడు నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయా? అవునమ్మా, అబ్బాయి ఓ నెలలోపు వస్తానన్నట్ట. నెల లోపల రానక్కర్లేదు, సంవత్సరం లోపల రానక్కర్లేదు. అసలు నాకు ఈ పెళ్లి చూపులు వద్దు మరో అంటే వినిపించుకోరు. అలా ఫౌంటైన్ నుంచి నీళ్లు చిమ్మేట ఎగిరిపడతావు ఎందుకు? అసలు పెళ్లి చేసుకోవా? పెళ్లి విషయం తర్వాత. ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం చేస్తాను డాడీ. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తుండగా నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటమ్మా? అది కాదు డాడీ, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. కాలక్షేపం కోసం ఏదైనా ఉద్యోగం చేస్తాను. కాదనకు డాడీ ప్లీజ్. సరేనమ్మా, ఇంట్లో 2 వాటర్ ట్యాంకులుంటే నీళ్లు నిండుగా ఉన్నట్టుగానే ఇంట్లో ఇద్దరు సంపాదిస్తుంటే ఇల్లు కూడా నిండుగానే ఉంటుంది. అమ్మా సరోజా, మీ ఆఫీస్ కి అప్పుడప్పుడు నేను వస్తానే. ఆ తిక్కుమాల కూడా కంటే వాళ్ళ ఆఫీస్కి నువ్వేం చేస్తావే? అక్కడ అందరి ముందు తేతకలాడతావా? అయ్యో రామా, అంత కోపం ఎందుకండి? ఆఫీసులు, షికార్లు, బజార్లు ఏ ముచ్చట లేకుండానే మీకు రెండో పెళ్ళంగా కట్టబెట్టారు మా వాళ్ళు. ఇదిగో, ఈసారి రెండో పెళ్ళం తెప్పొచ్చావంటే మూడో పెళ్ళాన్ని కూడా తెచ్చుకుంటాను. అయ్యో రామా. తీసుకో. బాబు ఏమిటండి? అయిపోయిందా బాబు? కర్మకాండంతా జరిగిపోయిందా? ఏమిటి మీరు అనేది? ఏముంది బాబు, జీవితం బుద్ధప్రాయం. మనిషి అన్నాక చావు రాకుండా ఉంటుందా? అసలు ఈ లోకంలో ఎవరు శాశ్వతం బాబు? అది కాదండి, పెద్ద వయస్సు పోక ఏం చేస్తుంది? సమయానికి మనవడి దగ్గర ఉన్నావు కాబట్టి కర్మకాండంతా సలక్షణంగా జరిపించేస్తుంటావు. అంచేత మీ బామ్మగారి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. మా బామ్మగారి ఆత్మ ఎక్కడో ఉండడం ఏమిటండి? తనతో పాటు మా ఊళ్ళోనే ఉంది. అంటే మీ బామ్మగారు ఏమీ కాలేదు, సలక్షణంగా ఉంది. అందరినీ పంపిస్తే తప్ప తను పోయే పద్ధతిలో లేదు. అయినా ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. కాస్త అమ్మయ్యా. మీ డీడీ అందిందండి. మీ స్టాక్ వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ. హలో, విజయవాడ కాలా కరెక్ట్ అండి. హలో, ఆ చీజ్ టీ కంపెనీయా? అక్కడ గోపాలకృష్ణ ఉంటాడు, కొంచెం పిలుస్తారా? గోపాలకృష్ణ స్పీకింగ్. రే చిన్నడా, నేనరా పెద్ద అండి. ఏమిట్రా హఠాత్తుగా ఫోన్ చేసావు? ఏమిటి విశేషం? మరేం లేదురా, మా కంపెనీ వాళ్ళు నన్ను విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. మూటాముల్లి సర్దుకుని రేపు రాత్రికి బయలుదేరుస్తున్నాను. వెరీ గుడ్. అబ్బా, ఇన్నాటి నా రూమ్మేట్ దొరుకుతున్నాడు అనమాట. ఒరే త్వరగా వచ్చారా, రోజు బాతకాణి వేసుకోవచ్చు. అవన్నీ సరేరా, ముందు నువ్వు ఉంటున్న ఇంటి అడ్రస్ కరెక్ట్ గా చెప్పు. నంబర్ 30 శివాలయం వీధి, శివశంకర అగ్రహారం. అంటే ఏ రిక్షా వాడని తీసుకొచ్చేస్తాడు. అలాగే, కలుసుకున్నాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉంటారు మరి. బాయ్. సరోజా, ఏమిటి అమ్మాయి, ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందా? చాలా మంది మొగోళ్ళు ఉన్న చోటేనా? లీకేజీ కూడా ఇలాగే ఏమిటా పేరాపన? ఉద్యోగం వచ్చిందా అంట వరకు బానే ఉంది. బాగా మగాళ్ళను చోటేనా అని అడుగుతాయేంటి? నాకు ఒళ్ళు మండిందంటే నిన్ను పుట్టింటికి తరివేస్తాను. దాంతో వాటర్ లేని ఏరియాలో జనంలాగా కొల్లుమంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? కట్టేయ్, ఆ కొడాయి కట్టేయ్. ఏమిటమ్మా ఇది? నీకు ఉద్యోగం ఇవ్వలేము, సారీ, యువర్ సిన్సియర్లీ అంటూ వచ్చిన ఉత్తరమేనా? అవును డాడీ, అప్లై చేసిన ప్రతి చోట నుంచి వచ్చే రిప్లై ఇది. అంత మాత్రాన నేను దిగులు పడ్డా. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరుతాను. నీ పట్టుదలే నాకుండుంటేనా మొదటి పెళ్లి వాడిని చేసుకుని ఉండేదాన్ని. నీ గోలేమిటి మధ్యలో? నిన్ను ఓవర్ హెడ్ ట్యాంకులో నానబెట్ట. చూడమ్మాయి, శుభ్రంగా
మా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అప్లికేషన్ పెట్టు, అక్కడ ఇంజనీర్ నేనే గనక నీకు ఈజీగా ఉద్యోగం ఇచ్చేస్తాను. అక్కర్లేదు డాడీ, నాకు రికమెండేషన్స్ మీద వచ్చే ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. నా చదువు చూసి నా తెలివితేటలు చూసి ఉద్యోగం ఇవ్వాలి తప్ప తండ్రిని చూసి తాతను చూసి ఇవ్వడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎప్పటికైనా నేనే సంపాదిస్తాను. వచ్చారా అల్లుడు గారు? రండి అల్లుడు గారు. ఫ్యూచర్ లో అవుతానేమో కానీ ప్రస్తుతానికి నేను ఎవరికి అల్లుడు కాదండి. మీరు అంత మాట అనకూడదు అల్లుడు గారు. ఆ మాట వింటేనే నా గుండె పచ్చికొండలా విచ్చిపోతుంది. మా అమ్మాయి మీకోసం దిగులు పడి మంచం ఎక్కబోతే నేను మంచం తీసేశాను. అప్పటి నుంచి రోజు కుర్చీలోనే కూర్చుని కుమిలిపోతుంది పాపం. కావాలంటే నేను వచ్చి ఓదరుస్తానండి, అంతేగాని నేను ఎవరికి అల్లుడు కాదండి. అదిగో మళ్ళీ అదే మాట. మీరు రండి, మీరు రండి అల్లుడు గారు, లోపలికి రండి. రండి రండి రండి. జానకి ఏమండి, నా మాట వినండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను వదిలిపెట్టండి. పారిపోకపోతే మీరు చెప్పెట్టు కొట్టండి. ఇంటి దాకా వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను వదులుతానా? అరిసెలు, ఆవకాయ, గడ్డ పెరుగు, అమ్మాయి అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు తినక తప్పదు. ఆ తర్వాత కడుపులో ఏమైనా గడబడైతే ఆవడం తాగచ్చు. కూర్చోండి. ఇదెక్కడ గొడవరా బాబు? గజేంద్ర మోక్షంలో గజాన్ని మొసలు పట్టుకున్నట్టుగా ఈయనెక్కడ దాపురించాడు? అసలు ఈ చిన్నాడు ఎక్కడ తెచ్చాడు? చిన్నారా, చిన్నారా బాబు కూర్చోండి. చిన్నాడా ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుండలేదు. వచ్చేసావా? వచ్చాను, చచ్చాను. ఈరేమిట్రా లంక దగ్గర లంకటి లాగా గేటు గడ కాపలా వేసి నన్ను అల్లుడు అంటాడేమిట్రా? సీతాపతి గారు, మీరు కళ్ళజోడు పెట్టుకుని చూడండి. వీడు మీ అల్లుడు కాదు, నా కజిన్ బ్రదర్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు వదిలేస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు. నిజమేనయ్యా, మా అల్లుడు కాదు, ఆకారాన్ని బట్టి మా అల్లుడేమో అనుకున్నాను. మన్నించండి బాబు. పర్వాలేదండి, మా అల్లుడు. మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ పెట్టి తీసుకురారా. ఏమనుకోవద్దండి. అలాగే ఏమనుకో. మా అల్లుడు ఎప్పుడు వస్తాడు? మా కంపెనీ టీ ఎలా ఉంది? నేను వచ్చిన తర్వాత ఇది నువ్వు 60వ అడగటం. బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నన్ను పడుతున్నావు. ఏజెన్సీ తీసుకుంటావా? చంపుతాను. వచ్చిన దగ్గర నుంచి టీ టీ అని నీ గోల, కింద ముసలాయనేమో అల్లుడు అల్లుడు అని ఆయన గోల. మీ ఇద్దరికైనా పిచ్చుకొక్కరిసిందా? నా సంగతి అలా ఉంచరా. పాపం ఆయన అల్లుడు ఆ మోడల్లోనే చిన్న కరుపు లాంటిది తెచ్చాడు. మంచి సంబంధం వచ్చిందని ఉన్నదంతా అమ్మేసుకుని బోల్డంత కట్నం ఇచ్చి కూతురు కట్టబెట్టాడు. ఆ అమ్మాయి వెళ్ళి 4వ రోజు నుంచి వాడు ఆ అమ్మాయిని చెత్త కొట్టడమే ఉద్యమంగా పెట్టుకున్నాడు. అంతే, మంచి రోజు చూశాడు, పాపం అమ్మాయిని తన్ని తరివేశాడు రా. చూసావా, పెద్దలు కులం, గోత్రం, వంశం, వంకాయని కుదిర్చిన సంబంధం ఎలా తగలబడిపోయిందో. అందుకే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోకూడదు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా కుదిర్చిన సంబంధం చేసుకోవాలా? జోకులు ఇక. అమ్మాయిని ప్రేమించి మనసు మనసు విప్పి మాట్లాడుకుని ఇష్టాలు కష్టాలు గురించి తెలుసుకుని ఆ పైన పెళ్లి చేసుకోవాలరా సన్నాసి. నా పద్ధతి ప్రకారం పెళ్లి చూపులకెళ్ళి వాళ్ళు పెట్టిన స్వీట్లు గట్రా తిని అమ్మాయికి పాటలొచ్చా మాటలొచ్చాను కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకోవడం మంచిది అనిపిస్తోందిరా. నీ కర్మ. ఈ ప్రపంచంలో నేనెవ్వడూ బాగు చేయలేడు. అలాగే చూడు, నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్య గురుమూర్తి, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు సెలెక్ట్ చేసి కబుర్ చేసిన అమ్మాయిలంతా వచ్చారా? వచ్చారు సార్. 2 అమ్మాయిలు బుద్దుగా ఉన్నారు, ఒక అమ్మాయి ముద్దుగా ఉంది, ఒక అమ్మాయి అందంగా నాజుగ్గా భలేగా ఉంది సార్. ఏమయ్య గురుమూర్తి, మనం ఏమన్నా సినిమా హీరోయిన్ సెలక్షన్ చేస్తున్నావా? ముద్దుగా బొద్దుగా ఉందని కూర్చున్నావు. ఇలా వెర్రి వెర్రి వాడు వాగావంటే నా క్యారియర్ లో మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం నేనే తినేస్తా. సార్ సార్ అంత పని చేయకండి. నేను అసలు ఆకలి గలవాడిని. నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను, మీరు ఇంటర్వ్యూ మొదలెట్టి. కమలా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు అసిస్టెంట్ మేనేజర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ ఇలా ఉంటే ఏం చేస్తావు? ఇవన్నీ ఎక్కడక్కడ తీసి జాగ్రత్తగా సర్దుతాను సార్. చాలే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అదేమిటి సార్, క్వశ్చన్లు ఏవి అడగలేదు? అడగకుండానే అర్థమైంది ఆ అమ్మాయి అన్ఫిట్ అని. నెక్స్ట్. సరోజా, సరోజా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు అసిస్టెంట్ మేనేజర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ ఇలా ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? సార్, ఆఫీస్ రూమ్ నీట్ గా ఉంచడం నీ బాధ్యత అని తెలీదా? ఇవన్నీ సర్దు. అలాగే. మరోసారి గదిలో ఉంటే నేను డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. అలాగే. వెరీ గుడ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంటే నా అప్లికేషన్ లో మెన్షన్ చేసేదాన్ని కదండి. కరెక్ట్ కరెక్ట్. ఆరోగ్యానికి అవసరమైన ఏమిటంటారు? ఇక్కడే కనుక నేను ఉద్యోగం చేసే మాట అయితే ఈ ట్రూ బిస్కెట్లే అంటాను.
అనాలి. వెరీ గుడ్. మీరు ఏమాత్రం జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చేసే పనికి రీజనబుల్ గా ఉండేటంత. అంతకంటే తక్కువ ఇస్తే? ఉద్యోగం వద్దంటాను. వెరీ గుడ్. ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉండాల్సిన ఇండివిడ్యువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంటెలిజెన్స్ మీకున్నాయి. యు ఆర్ అపాయింటెడ్. రేపే వచ్చి మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.